విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నియోజకవర్గంలో అంతకుముందుకు ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వము 2018లో కానీ 2014లో కానీ 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ల టైంలో అప్పుడు హామీ ఇచ్చారు. ఆ హామీ కాస్త 2023 8వ నెల ఆగస్టు 3వ తారీఖు నాడు 3వ తారీఖు 8వ నెల 2023 నాడు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన 100 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ 100 బెడెడ్ హాస్పిటల్ను గన్పూర్కు శాంక్షన్ చేశారు. 3వ తారీఖు 8వ నెల 2023 అప్పుడు ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అప్పుడు కడియం సిఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు. అయితే ఈ జీవోను తప్పు జీవో అంటున్నారు వాళ్ళు, ఈ జీవో పనికిరాని జీవో అంటున్నారు. ఈ జీవోలో క్లియర్గా ఏమున్నదంటే అప్గ్రేడేషన్ ఆఫ్ 30 బెడెడ్ టు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూడ్. దీంట్లో ఈ జీవోలో 37,50,00,000 రూపాయలు 100 పడకల ఆసుపత్రికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. జీవో కాపీ ఇది. 20వ తారీఖు 1వ నెల 2025 వీళ్ళు తెచ్చింది జీవో ఆర్టీ నెంబర్ 8. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 432. ఇది 432వ జీవో, ఇది 8వ నెంబర్ జీవో. వాళ్ళు తెచ్చిన జీవోలో కూడా మీడియా మిత్రులందరూ గమనించాలి. జీవో ఆర్టీ నెంబర్ 432 ఫస్ట్ రెఫరెన్స్ జీవో ఆర్టీ నెంబర్ 432. ఈ జీవోలో ఏం చేసిరంటే 45,50,00,000 45,50,00,000కు ఫండ్ పెంచుకున్నారు. 37,50,00,000తోటి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి 100 బెడెడ్ హాస్పిటల్కు వాళ్ళు పోయి ఈ ఫండ్ సరిపోదని 45,50,00,000కు వాళ్ళు ఫండ్ పెంచుకున్నారు. ఈ ఫండ్ తెచ్చుకున్న జీవోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 432 అనేది ఫస్ట్ రెఫరెన్సే ఉంది, డేటెడ్ 3/8/2023. ఇంత మంచిగా జీవోలు ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇది పనిచేసే జీవో కాదట, ఉత్తిత్తి జీవోనట, ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలట. ఎలక్షన్ల టైంలో అన్ని నియోజకవర్గాలకు 100 పడకల ఆసుపత్రులకు సంబంధించిన జీవోలు రిలీజ్ చేసిర్రు. కానీ స్టేషన్ గన్పూర్లో ఇప్పుడు కడియం శ్రీహరే తీసుకుని రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతాను అంటాడు. సరే, కడియం శ్రీహరి అంటే ఒక స్టేషన్ గన్పూర్కే ఎమ్మెల్యే, మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలలో కూడా మరి 100 పడకల హాస్పిటల్ కట్టాలి కదా. గన్పూర్ పైన ఎందుకంత ప్రేమ? ప్రజలను గందరగోళానికి గురి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము డాక్టర్ రాజన్న హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి పనులన్నింటినీ ఇప్పుడు హడావిడిగా మేం చేసినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు విపరీతమైనటువంటి కష్టాలు పడతారు. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాటికొండ రాజయ్య. ఆ 100 బెడెడ్ హాస్పిటల్ను గన్పూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దీని మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అది సాగదు. గన్పూర్ మున్సిపాలిటీ అయింది డాక్టర్ రాజయ్య గారి హయాంలో. మొదట గన్పూర్ మున్సిపాలిటీ కాకముందు ఎందుకు కాలేదనేది అందరికీ తెలుసు. గన్పూర్ను మున్సిపాలిటీ చేసింది డాక్టర్ రాజయ్య గారు, గన్పూర్కు ఫైర్ స్టేషన్ తెచ్చింది డాక్టర్ రాజయ్య గారు. ఇవన్నీ అనేక రకాల పనులు ఈ గన్పూర్ నియోజకవర్గంలో 6 రిజర్వాయర్లు, ఎక్కడ చూసినా కూడా ప్రతి మండల కేంద్రాలలో హాస్పిటల్స్, తర్వాత స్కూల్స్, అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రకాలుగా డాక్టర్ రాజయ్య గారు అభివృద్ధి చేస్తే రాజయ్య గారి మీద అనేక రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేసి మా దగ్గర పెరిగిన వాళ్ళు, రాజయ్య సార్ దగ్గర రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఇవాళ అక్కడికి పోయి కడియం శ్రీహరి వర్గంలోకి పోయి మీకు పదవులు కావాలనుకుంటే మీ ఊర్లల్లో మీ ప్రజలకు మంచి చేయండి, అంతే తప్పించి అభూత కల్పనలు చేసి కడియం శ్రీహరి మెప్పు పొందుతామంటే మిమ్మల్ని ప్రజలు కూడా చీకొడతారు. 93-94లో మొదట మంత్రి అయినప్పుడు ఈయన మీద వార్తా పేపర్లో మంచి మంచి వార్తలు వచ్చినాయి. కడియం శ్రీహరి గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది. మరి నీతి నిజాయితీ నైతికత ఉన్నోనివైతే ఒక ఇంట్లో నీకు 2 పదవులు ఎందుకు? నీకు ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నావు కదా. అదే మరి వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్కి ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్లోనే వచ్చాడు కదా.
అనేక మంది కష్టపడి ఉన్నారు కదా కాంగ్రెస్ లా, వాళ్ళ నోటికాడికి బుక్క నువ్వు గుంజుకోలే. నిన్నగాక మొన్న నువ్వు స్టేషన్ కనుపూర్ కాంగ్రెస్ సన్నాహక సమావేశం అని పెడతావు. ఆ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు స్టేషన్ కనుపూర్లో పాపం పనిచేసినటువంటి సింగపురం ఇంద్ర మేడం ఏది?